శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. హలో సార్. హాయ్ మ్యామ్, వాట్ డు యు డు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యామ్. సో మేము సిటీ నుంచి నిజామాబాద్ మూవ్ అయ్యాం. మా మిస్సెస్కి ఇక్కడ జాబ్ ట్రాన్స్ఫర్ వచ్చింది. సో మూవ్ అయ్యేటప్పుడు ఒకసారి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. పిల్లల అకాడమిక్స్ ఎలా, మనం అక్కడ అన్నీ చూస్తాం కదా. ఇనిషియల్గా మాకు ఏం ఐడియా లేదు. నిజామాబాద్ ఫస్ట్ టైం వస్తున్నాం. యాక్చువల్గా ఓన్లీ బోర్న్ అండ్ బాట్ అప్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. సో నిజామాబాద్ ఫస్ట్ టైం వచ్చాము. వచ్చినప్పుడు లైక్ వి కేమ్ హియర్. ఇక్కడికి రాగానే మాకు క్లారిటీ వచ్చేసింది. వెనకాల మౌంటైన్స్, ఇట్లా వెదర్ కానీ ఇదంతా. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్, సో మా మెయిన్ క్రైటీరియా వాజ్ నెవర్ అకాడమిక్స్ ఓన్లీ అలోన్. సో ఇట్ హాస్ టు బి హోలిస్టిక్ ఎడ్యుకేషన్. మనకు అన్నీ ఉండాలి. బట్ మేము ఆలోచించిన దానికంటే దే ఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ అడిషనల్ ఫ్రంట్స్ హియర్. లైక్ జస్ట్ యాన్యువల్ డేకి వస్తే మనం చాలాసార్లు ఇక్కడ ఏం చూస్తాము, విల్ సీ సర్టన్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్టర్నల్ మెంబర్స్ని హైర్ చేసుకొని చేస్తారు. కానీ ఇక్కడ కిడ్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. అది మనం ఒక కాలేజ్ ఫెస్ట్లో చూస్తాం. దే ఆర్ పుషింగ్ ఇట్ లైక్ 10 years ahead ఫర్ దెమ్. 7th class 8th class ఇప్పుడున్న టైంలో ఇట్స్ మచ్ నీడెడ్. ఎందుకంటే వాళ్ళది ఓన్ చేసుకొని యాప్ట్గా హ్యాపీగా చేస్తున్నారా? ఎస్ మ్యామ్, దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. మా కిడ్స్లో కూడా నేను చాలా చేంజెస్ చూస్తున్నాను. లైక్ ఇఫ్ దర్ ఇస్ ఎ కాంపిటీషన్, దే ఆర్ ఓకే టాంబుల్ అవ్వడము, మిస్టేక్ అవ్వడము, అది ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా దే ఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. సో అది రెగ్యులర్గా దొరకదు. ఫుల్ సింపుల్ ఆడిషన్స్ కానీ డాన్సెస్ కానీ మేము చిన్న ఉన్నప్పుడు యూ డూ ఎ మిస్టేక్ లైక్ దెన్ దే ఆర్ లైక్ ఓకే నువ్వు పక్కెళ్ళిపో, దే ట్రై ఫైండింగ్. బట్ హియర్ ఇట్ ఈస్ లైక్ ఒకటి కాకపోతే దే విల్ ఇమీడియట్లీ పుల్ యూ ఇంటూ అనదర్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ యు ఆర్ నెవర్ ఎ స్పెక్టేటర్, యు ఆర్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ సంథింగ్. రీసెంట్గా వీళ్ళకి యాన్యువల్ డే అయినప్పుడు అలా కానీ దే ఆస్క్ సమ్వన్ టు టాక్. సో వన్ ఆఫ్ ది స్టూడెంట్ వాజ్ finding it difficult or he forgot what he has to talk. Immediately I could see other students running over there, taking the mic and adding whatever they can do. ఫైన్. సో మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరు మాట్లాడతారు నాన్న అనగానే దే ఆర్ ఆల్ ఆర్ రెడీ టు టాక్. సో ఈగర్గా, మళ్ళీ బై నాట్ ఫోర్స్ఫుల్లీ. జనరల్గా మనం మైక్ ఇస్తే ఏం చేస్తారు పిల్లలు, నేను మాట్లాడా అంటారు. అవుట్ ఆఫ్ ద మైక్ దే విల్ టాక్ వెరీ మచ్, రైట్? ఎవ్రీథింగ్ మాట్లాడతారు. బట్ ఎవ్వరు మైక్ పట్టుకొని మాట్లాడడం అంటే సాధారణంగా అసలు పెద్దవాళ్ళమే సాహసం చేయం, అమ్మో నా వల్ల కాదు అంట. బట్ ఐ కుడ్ సీ హియర్ ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ స్మైలీ ఫేస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లెజెంట్గా ఉంది. వాట్ ఎవర్ యూ సెడ్ ఎగ్జాక్ట్లీ ఐ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ థింగ్. మీరు ఒకవేళ టీచర్స్ వెళ్తున్నప్పుడు హౌ దే టాక్ టు దెమ్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్. మనం అంటే ఒక హైరార్కీ ఉన్నట్టు అలా ఎక్కడా లేదు. ఎప్పుడైనా పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఐ ఎంజాయ్ దట్. And the way they prepare for competitions and all those things, it's next level literally. సో ఇంకొకటి చెప్పండి, మనకి జనరల్గా లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా పెద్ద టాస్క్. ఎంత యాప్స్ వచ్చినా, ఎంత క్లాసెస్ తీసుకున్నా, జనరల్ డిస్కషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టడీస్. సో మనం ఎక్కడైనా అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, ఎక్కడైనా గ్యాదరింగ్స్లో పిల్లల్ని చూస్తే గనక ఎట్లా మాట్లాడుతున్నారు, వాట్ ఈస్ ద స్లాంగ్ అండ్ కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది అనేది నోటీస్ చేస్తే కొంతవరకు అది కిడ్డిష్గానే ఉంటుంది. లేకపోతే దే విల్ కన్వర్ట్ ద స్లాంగ్ ఇంటూ లాంగ్వేజ్ కదా. సో ఇక్కడ మరి మీరు అట్లాంటిది ఏమైనా ఫేస్ చేశారా? సమ్ అదర్ స్టేట్ లాంగ్వేజెస్ తో పోలిస్తే, అంటే మనం జనరల్గా మనకు ఒక కల్చర్ ఉండే ఒక టైంలో కేరళ వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో చెప్పిపించడం. సో వెన్ దే ఆర్ లెర్నింగ్ ఎట్ దట్ టైమ్, సో దే యూస్ టు స్పీక్ ఇన్ ద దే టీచర్స్ స్లాంగ్. సో ఇట్ వాజ్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ఇంగ్లీష్. సో మరి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా అనిపించాయి మీకు? వాళ్ళ ఏజ్కి దే ఆర్ యాప్ట్. ఐ డోంట్ సీ ఎనీథింగ్ లాగింగ్ ఆన్ దేర్ ఫ్రెండ్. ఎస్, వాళ్ళ ఏజ్తో. సో ఇప్పుడు మనం బయట చూస్తే లైక్ మేము ఇంట్లోనే 4 ఉన్నాము బ్రదర్స్ అట్లా. సో ఇప్పుడు ఒకరు పిల్లలు చాలా టీవీ చూస్తారనుకోండి, దే పికప్ దట్ లాంగ్వేజ్. నాట్ అలోన్ వాట్ దే టీచ్ హియర్ ఇస్ మ్యాటర్స్ ఎనీమోర్. అండ్ సో స్మాల్ థింగ్స్, ఇప్పుడు మా కిడ్స్ ఎనీథింగ్ చూసే ఫస్ట్ వాళ్ళు ఆలోచించరు. ఒక స్లాంగ్ అలా ఏదన్నా మాట్లాడతారు కదా, దే విల్ సే ఈజీ పీజీ లెమన్ స్పీజీ అండ్ దే విల్ ఇమీడియట్లీ ట్రై దట్. ఒక యూట్యూబ్లో ఏదో చూసారనుకోండి ఎక్స్పెరిమెంట్, నాన్న నేను ఇచ్చేసేయాలి, నాకు ఇప్పుడు కావాలి అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మన దే ఆర్ రెడీ టు ట్రై ఎనీథింగ్. సో ఫైనల్లీ వాట్ డు యు సే ఇన్ వన్ వర్డ్? కంప్లీట్ ఎడ్యుకేషన్ కి మీనింగ్ దొరుకుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ.